ఒక రియల్టర్ కి ఉండకూడని లక్షణాలు ఏంటో మీకు తెలుసా? ఏజెంట్ రియల్ ఎస్టేట్ లో ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటో మీకు తెలుసా? ప్రపంచంలో ఉన్న 90% మంది ప్రజలకి ఈజీగా వచ్చేవే కావాలి, అంటే నిమిషాల్లో పాపులర్ అయిపోవాలి, రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవాలనుకుంటారు. కారణం మన మైండ్ సెట్. చిన్నప్పటి నుంచే మనం పెరిగిన వాతావరణం. ఒక మనిషి యొక్క సక్సెస్ మరియు ఫెయిల్యూర్ మొట్టమొదటిగా వారి మనస్తత్వం మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను ఈ వీడియోలో 5 రకాల మనుషులు, వారి మనస్తత్వాల గురించి చెప్పబోతున్నాను. ఈ 5 మనస్తత్వాలు పొరపాటున కూడా ఒక రియల్టర్ కి ఉండకూడదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు చూసి ఇందులో మీ మనస్తత్వం కూడా ఉంటే మార్చుకొని ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. హలో రియల్టర్స్, నేను రజియా బేగం, రియల్ ఎస్టేట్ కోచ్. వెల్కమ్ టు మై ఛానల్. టైప్ 1 పీపుల్. వీళ్ళు ప్రారంభించి ఆపేస్తారు. ఏదైనా సాధించాలంటే లో కాన్ఫిడెన్స్ వల్ల, మన వల్ల కాదనే భావన. చాలా మంది రియల్ ఎస్టేట్ లోకి ఏదో సాధించాలనే తపనతో వస్తారు. క్లాసెస్ కి అటెండ్ అయ్యి ట్రైనింగ్ కూడా తీసుకొని ఎన్నో ఆశలతో ప్రారంభిస్తారు. ఆ తర్వాత వచ్చే చిన్న చిన్న సమస్యలకి భయపడి ఆపేస్తారు. టైప్ 2 పీపుల్ మధ్యలో ఆపేస్తారు. ఎంతో టైం ఇన్వెస్ట్ చేసి 2-3 బుకింగ్స్ కూడా చేసి వేరే ఆపర్చునిటీ వస్తే అటు జంప్ అయిపోతారు. ఇలా ఒక దాని మీద నిలకడలేని మనస్తత్వం ఉన్నవారు ఏ బిజినెస్ చేసినా, ఏ ట్రైనింగ్ తీసుకున్నా, ఏ జాబ్ చేసినా సక్సెస్ కారు. చేస్తున్న పని పట్ల నమ్మకంతో ఒక 6 నెలలు నిలబడి నిలకడగా ఉండాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది. టైప్ 3 పీపుల్. వాయిదా వేసే మనస్తత్వం. ఎవరు ఏ ఫీల్డ్ లో ఉన్నా ఈ లక్షణం అస్సలు ఉండకూడదు. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్యన బతుకుతున్నాం కాబట్టి ఎప్పటి పని అప్పుడే చేసేసుకోవాలి. రియల్టర్స్, మీకేమైనా రియల్ ఎస్టేట్ ట్రైనింగ్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. టైప్ 4 పీపుల్. ప్రతి చిన్నదానికి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాపడం. రియల్ ఎస్టేట్ లో కొత్తగా వచ్చిన ఏజెంట్స్ చాలా మంది జాయిన్ అయిన రోజు నుంచే డైరెక్ట్ గా మాకు అడ్వాన్స్ కావాలని అడిగేస్తుంటారు. అది ఒక రియల్టర్ కి ఉండాల్సిన లక్షణం కాదు. ఎవరు ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే స్వతహాగా ఎదగాలన్న ఆలోచన ఉండాలి. డబ్బు కోసం ఒకరి ముందు చేయి చాపడం కన్నా డబ్బు సంపాదన మార్గాలు వెతకడం మంచిది. టైప్ 5 పీపుల్. లిజనింగ్. కొంతమంది రియల్టర్స్ ఎదుటి వారు చెప్పేది కూడా వినే మనసు ఉండదు. వినే ఓపిక ఉండని వాడు ఎప్పుడు అజ్ఞానిగానే ఉండిపోతాడు. ధైర్యం లేనివాడు ఎప్పుడు పిరికివానిగానే ఉండిపోతాడు. రియల్టర్స్ కి ఎప్పుడు మనం చెప్పేదే కాదు, ఎదుటి వారు చెప్పేది కూడా వినే మనస్తత్వం ఉండాలి. రియల్టర్స్, ఈ 5 టైప్ పీపుల్ లో మీరు ఉన్నారా లేదా ఒకసారి చెక్ చేసుకొని ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.